మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏలేశ్వరం రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో దిగువకు నీటిని అయితే విడిచిపెట్టారు. ఈ ఏలేరు నది ఏలేశ్వరం రిజర్వాయర్ దగ్గర మొదలయ్యి మామిడాడ, ఎర్రిపాక, సోమవరం మీదుగా కృష్ణవరం చేరుకుంటుంది. ఈ కృష్ణవరం దగ్గర 2 పాయల కింద విడిపోతుంది. ఒక పాయ పిఠాపురం వైపు, మరొక పాయ రాజుపాలెం కిర్లంపూడి వైపు వెళ్తుంది. అయితే కృష్ణవరం పిఠాపురం వైపు వెళ్లే పాయ నుంచి వరద భారీగా రావడంతో పిఠాపురం నియోజకవర్గం మొత్తం ముంపుకు గురైంది. మరోవైపు కృష్ణవరం దగ్గర నుంచి భూపాలపట్నం, రాజుపాలెం మీదుగా వెళ్లే మరొక పాయ నుంచి కూడా వరద భారీగా రావడం వద్ద రాజుపాలెం, ముక్కోలు మధ్యలో గండి పడడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతం మొత్తం, పంట ప్రాంతం మొత్తం నీట మునిగింది. ఇళ్లలో కూడా నీరు వచ్చి చేరాయి. సుమారుగా 66,000 ఎకరాల వరకు నీట మునిగిందని అధికారులు అంచనా. ఈ కాలువలకు చెక్ డ్యాంలు లేకపోవడం వల్ల నీటిని వదలగానే కిందకు వచ్చేస్తున్నాయి. అదే చెక్ డ్యాంలు నిర్మించి నీటిని ఎక్కడికక్కడ అదుపు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత నీటిని దిగువకు విడిచిపెడితే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.